నంద్యాల చంద్రవార్త దినపత్రిక విలేకరి రామారావు ఆవేదన. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం, దొంగడే దొంగ, దొంగ అంటే అసలు దొంగ దొరికేదెప్పుడు? ఇలాంటి మాటలని నకిలీ విలేకరి అన్నవాడికి సరిగ్గా సరిపోతాయి. అసలు జర్నలిజం, రాజకీయాలు అన్నవి ప్రజాసేవ కోసం దందాలు చేయడానికి కాదు. నీకు అక్రిడిషన్ ఉందా, కర్చీఫ్ ఉందా అని అడగడమేంటి? తమ దందాలు బయటపడకుండా తోటి సోదరులను నకిలీ విలేకరులు అనడంలో అసలు అర్థముందా? సోదరుడు విలేకరి రామారావు ఆవేదనను అర్థం చేసుకుని జర్నలిజం గురించి అస్సలు దమ్మిడి తెలియని నకిలీ విలేకరులున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న నంద్యాల జిల్లా నిజమైన విలేకరులు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు రామారావు, చంద్రవార్త విలేకరిగా పనిచేస్తున్నాను. ఇది నా ఐడి కార్డు, ఇది నా పేపరు, ఇది నేను చదువుకున్న సర్టిఫికేటు, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు. నిన్న ఒక జరిగిన సంఘటన ఆధారం చేసుకొని మమ్మల్ని తప్పుడు విలేకరులుగా ధృవీకరించి నంద్యాల న్యూస్ 9 బత్తుల రాజేషు, సిటీ కేబుల్ నరహరి, ఎంఆర్ కేబుల్ వాళ్ళు మాపై నకిలీ విలేకరులని చూపించి మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బకొడుతూ మేము సమాజంలో తిరగకుండా, తలెత్తుకోకుండా చేసి మనోభావాలకు దారి తీసేటట్టు వాళ్ళు క్లిప్పింగ్ వేయడము, అన్నీ సోషల్ మీడియాలలో ప్రచారం చేయడము చాలా మాకు బాధేసింది. నేను ఒక విలేకరిగా ఉంటూ సమాజంలో తిరగడానికి నేను విలేకరిని అంటూ నిరూపించుకున్నా. మరి మీకు ఏ అర్హతలు ఉన్నాయో మరి మీరే చెప్పాలి. నన్ను ఇలా నానా రకాల ఇబ్బందులు గురి చేసిన మీరు, మీ పైన బత్తుల రాజేష్ పైన, నరహరి మీద, సిటీ కేబుల్ నరహరి మీద చర్య తీసుకోవాలని నేను ఎస్పీ గారిని కోరుతున్నాను. నమస్కారం.